హాయ్ అండి, నేను ఝాన్సీని. ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక అలర్ట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఏంటంటే అది కార్లు, అందరూ ఇప్పుడు కార్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కార్లు లేని వాళ్ళు ఎవరు లేరు దాదాపు. అయితే ఆ కార్లు వాడేవాళ్ళు ఇప్పుడు ఈ వేసవకాలం చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు కొన్ని వేల మంది, స్పెషల్ డేస్లో అయితే లక్షల మంది వస్తుంటారు కదా దర్శనానికని. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంకా బాగా వెళ్తారు కదండి. అయితే వాళ్ళలో కొందరు ట్రైన్స్లో, కొందరు బస్సుల్లో వస్తుంటారు. అయితే ఇప్పుడైతే చాలామంది కార్సే వాడుతున్నారు కదండి, కార్లలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళైతే ఏం చేయాలో చెప్తున్నారు. చాలా దూర ప్రదేశాలను కూడా ఈ కార్లలో వచ్చేస్తున్నారంటండి. అలా వచ్చినప్పుడు కార్లు చాలా హీట్ ఎక్కిపోతున్నాయంట. ఏంటంటే ఇప్పుడు ఆ ఇంజన్ వేడి ఒకటి, బయట ఎండ వేడి ఒకటి కదా, త్వరగా హీట్ ఎక్కుతున్నాయంట కార్లు. అలా వచ్చినప్పుడు మధ్య మధ్యలో కార్లను ఆపుతూ ఒక అరగంట దూర ప్రయాణాలప్పుడు మధ్య మధ్యలో అది కొంచెం ఇంజిన్ కూల్ అయ్యేట్టుగా ఒక అరగంట ఆపి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలని చెప్తున్నారండి. అయితే తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా తిరుపతి దాకా వెళ్ళిపోతాం, పైకి తిరుమలకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్డు కదా. ఘాట్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ముందు ఒక అరగంట ఇంజిన్ కూల్ అయినాకే ఘాట్ రోడ్డు ఎక్కాలంటండి. అలా దూరాన్ని నుంచి వచ్చేసి అలాగే స్ట్రైట్ ఘాట్ రోడ్డు ఎక్కించేయకూడదంట కార్లని. అప్పుడు కనీసం ఒక 30 నిమిషాలైనా ఆపాలంటండి. లేకపోతే కార్లు ఆ హీట్కి మంటలు వచ్చేసి కాలిపోతున్నాయంట. ఈ మధ్య ఈ వేసవకాలంలో 2 కార్లు అలాగా తిరుపతి ఘాట్ రోడ్లు కాలిపోయాయంటండి. అందుకని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ గారు ఇలా అని చెప్తున్నారనమాట. 2 కార్లు కాలిపోయినాయి, అందుకని కంపల్సరీ ఒక అరగంట, ఎక్కడి నుండి వచ్చినా ఒక అరగంట ముందే ఘాట్ రోడ్ ఎక్కే ముందు కార్లను కాస్త కూల్ అయ్యేట్టు చూసుకుని అప్పుడు ఘాట్ రోడ్ ఎక్కించమని చెప్తున్నారంట. ప్రయాణానికి ముందే వెహికల్ ఒకటి సర్వీస్ చేయించుకోవాలంటండి. ఇంజన్, కూలెంట్, బ్రేక్స్, ఏసీ, ఆయిల్ అన్నీ తనిఖీ చేయించుకోవాలంట. ఎలా ఉన్నాయని చెక్ చేయించుకోవాలన్నమాట. రేడియేటర్ లీకేజ్, ఫ్యాన్ బెల్ట్ చూసుకోవాలంట. బ్యాటరీ డిస్టిల్డ్ వాటర్ చెక్ చేసుకోవాలి. వైర్లు చుట్టూ చేరిన తుప్పును తొలగించుకోవాలి. కొండపైకి వెళ్ళేటప్పుడు ఏసీ కూడా ఆపేయాలంటండి. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నారన్నమాట మనకి. ఇప్పుడు ఆ కార్లు కాలిపోయినాయి అంటున్నారు కదా, అందుకని ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్తున్నారు. ఏసీ కూడా ఆఫ్ చేసి ఉంచాలంట పైకి ఎక్కేటప్పుడు, ఘాట్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు. మొదటి ఘాట్ నుండి కిందకు దిగేటప్పుడు బ్రేకులు ఎక్కువగా వాడకుండా ఇంజన్ బ్రేకింగ్ వాడాలని, న్యూట్రల్ చేయొద్దని చెప్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఘాట్ రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు, అంటే ఒక తిరుమలనే కాదండి, చాలా వాటికి ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు ఊటీ వెళ్ళినా, అరకు వెళ్ళినా కూడా ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట. ఇదండి, ఇది మనం కార్స్ యూస్ చేసే వాళ్ళందరికీ చేయాల్సిన అలర్ట్ అన్నమాట ఇది. సో ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఈ వేసవకాలం ప్రయాణాలు జాగ్రత్తగా చేస్తారని తలుస్తూ మీ ఝాన్సీ. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగర్ల ఝాన్సీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.